ఓకే. ఈ సమయంలో ఏంటి మరి కొంతమంది కొరకు చీరలు కూడా తీసుకురావడం జరిగింది. మరి వేణుగోపాల్ అన్న చేతుల మీదుగా, కృష్ణవేణమ్మ గారి చేతి మీదుగా కొన్ని చీరలు పంచాలని మేము ఇష్టపడుతున్నాం. పేర్లు అన్న ఇమానుయేల్ అన్న చదువుతారు. త్వరగా రాండి. మహేష్ ఆ చీరలు ఒక్కొక్కటి అందియాలన్న. మహేష్ ఎక్కడున్నా? ఓకే, థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ అన్న. థ్యాంక్ యూ ఇమాన్న. హ్యాపీ క్రిస్మస్ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు రావడము. మీరందరు కలుసుకొని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చాలు, చాలా సంతోషం. వేణుగోపాల్ అన్న చేతుల మీదుగా, కృష్ణవేణమ్మ చేతుల మీదుగా కొన్ని. కృష్ణవేణమ్మ గారు రండి. వేణుగోపాల్ అన్న. మహేష్ ఎక్కడున్నాడు? కొద్దిగా చీరలు అందినన్న. సంతోషమ్మ ఎక్కడున్నారమ్మా? అభిషేకమ్మ. కొద్దిగా గట్టిగా చెప్పాలనుకో. వస్తుంది ఇలా అమ్మ అన్న ఇస్తారు. సంతోషమ్మ గారికి మరి వేణుగోపాల్ అన్న, కృష్ణవేణమ్మ గారు కలిసి చీరలు బహుకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఇది క్రిస్మస్ కానుక. యేసు ప్రభు వారు మరి అమ్మగారిని ప్రేమించి ఇస్తున్నటువంటి కానుకలు ఇవి. ప్రభువే స్వయాన తన పిల్లలను ప్రేమించి ఇస్తున్నటువంటి కానుకలు ఇవి. మరి నందమూరి నగర్లో, రాయపాల్లో, వేలపూర్లో కూడా ఈ విధంగా మరి చిన్న చిన్న గిఫ్ట్స్ దేవుడు మరి సంఘ సభ్యులకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. వరాలక్క గారు వచ్చి చీర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృపమ్మ అక్క గారు, యేసప్ప అన్న భార్య కృపమ్మ అక్క గారు కూడా వచ్చి. వేణుగోపాల్ అన్న, కృష్ణవేణమ్మ గారి యొక్క చేతుల మీదుగా మరి చీరలు మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు ఈ గ్రామంలో వాళ్ళు ఎంతో పెద్దలు, మనకు ఈ యొక్క చర్చికి కూడా స్థలం ఇచ్చినటువంటి పెద్దలు. మరి వాళ్ళను మనం ఎంతగానో గౌరవించాలి. ఇవ్వండి. పేరు ఏం పేరు? నందవరం నుంచి వచ్చిన అక్క కదా. నందవరం నుంచి వచ్చిన అక్క కూడా ఒక చీర. గురమ్మ అక్క గారు వచ్చి చీర. ఇది ప్రభు కానుకమ్మా. ప్రభు కానుకను మీరు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభు ఇచ్చేటువంటి ఒక బహుమానం మీకు ఇది. లక్ష్మక్క కూడా. లక్ష్మక్క తీసుకుందారమ్మా. రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. లక్ష్మక్క గారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృష్ణమూర్తి అన్న కుమార్తె వచ్చి చీర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సుస్మిత వచ్చి అమ్మ కొరకు, మాది దేవుడిచ్చే గిఫ్ట్, అది తీసుకోవాలి. ప్రభువు ఈ క్రిస్మస్ సందర్భంలో మీకు ఇస్తున్నటువంటి ఒక మంచి బహుమానం. ఈ చీరలు కట్టుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్పి దేవుణ్ణి అడగండి. మీ కష్టాలు. అశ్వికా రెడ్డి, అన్వికా రెడ్డి.
ఓకే ఒక ప్రేయర్ చేయి. చేస్తా. అశ్వికా రెడ్డి, అన్వికా రెడ్డి. ఓకే ఓకే. ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి అన్నగారు కోరినట్టుగా అశ్వికారెడ్డిని, అన్వికారెడ్డిని దేవుడు దీవించినట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. అమ్మా నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ సమస్యలు, మీ బాధలు, మీ కష్టాలు కూడా దేవునికి చెప్పుకోండి. ఈ క్రిస్మస్ మాసంలో, ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ పండుగ వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుణ్ణి గణపరచడానికి మనం ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం గనక దేవుడు మన మధ్యన ఉండి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా తన వాక్యాన్ని నెరవేరుస్తున్నాం గనక దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయండి. అశ్వికారెడ్డిని, అన్వికారెడ్డి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళను దీవించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా, బాగు చేయనట్లుగా దేవుడు వారిని దీవించునుగాక, దేవుడు వారిని స్వస్థపరచునుగాక, దేవుడు వారిని బాగు చేయనుగాక. ఈ రోజునైనా తండ్రి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వేణుగోపాల్ అన్నను, వెంకటేశ్వర్లన్నను, ఇదిగో నాయన కాసిమన్నను, అయ్యా తండ్రి నాయన మరొక అన్నగారిని బట్టి స్తోత్రాలు నైనా. ఇంకా సహోదరులు బయట ఉన్నారు ప్రభా, వాళ్ళందరిని బట్టి నీకు స్తోత్రాలు నైనా. ఈ గ్రామంలో తండ్రి నీ నామము ప్రకటించబడుతుందంటే ఆ గురప్ప గారు నైనా చర్చికి స్థలం ఇవ్వాలనే ఆశ, కృష్ణవేణమ్మ గారు, వేణుగోపాల్ అన్న గారు మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని బట్టి ఈ రోజు నీ నామము మహిమపరచబడుతుంది ప్రభా. అందును బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని తలగా నియమించండి. గ్రామంలో వారిని తలగా నియమిస్తాడని ఒక రోజున నువ్వు మాట్లాడిన మాట నెరవేర్చావు నైనా. ఇంకా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఇంకా గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాశలు తీర్చమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు. అంతేకాకుండా నైనా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, బాగు చేయండి. క్రిస్మస్ ఆనందాన్ని వారి హృదయాల్లో నింపండి ప్రభా. ప్రతి హృదయంలో మీరు జన్మించండి నాయనా. ప్రతి హృదయంలో మీరు జన్మించండి నాయనా. ప్రతి హృదయంలో మీరుండి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయనా మరి ప్రభునందు నిద్రించిన కృష్ణమూర్తి అన్నను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. చివరిలో నీ నామాన్ని స్మరిస్తూ నిద్రించాడు. ఒకరోజు నాయనను లేపుతావని, నీ రాజ్యము చేర్చుకుంటావని మేము ఆశిస్తున్నాము, ఇష్టపడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని, భార్య పిల్లలను ఆశీర్వదించండి ఆయన. మీరు వారికి తండ్రిగా ఉండి, తల్లిగా ఉండి మీరే వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి తండ్రి. తల్లిని ఆదరించండి నాయన, అన్నదమ్ములను ఆదరించండి నాయన, వదిన గారిని ఆదరించండి నాయన, భార్యను ఆదరించండి నాయన, పిల్లలను ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. గుంతనాల నుంచి వచ్చినటువంటి బిడ్డలను నాయన, టంగుటూరు నుంచి వచ్చినటువంటి బిడ్డలను, తేలపూర్లో నుంచి వచ్చినటువంటి బిడ్డలను, రాయపాడులో నుంచి వచ్చినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించునైనా, అభిషేకించునైనా, స్వస్థపరచునైనా, బాగు చేయనైనా, నీ కృపలో వాళ్ళను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరిగించి అయ్యా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజునైనా వేణుగోపాలన్న, కృష్ణవేణమ్మ చేతుల మీదుగా తీసుకున్న ప్రతి ఒక్క చీరనైనా అయ్యా బిడ్డలు కట్టుకున్నప్పుడు వాళ్ళని అభిషేకించి ఆత్మలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ నడిపింపు వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి మీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి తండ్రి. ఇదిగో నాయనా మరి నా తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయన, శారమ్మను జ్ఞాపకం చేసుకు తండ్రి. మరి ఎందుకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి? యోబు కలిగిన శ్రమలు ఆమెకు కలుగుతున్నాయి నాయన. లాజరు కలిగిన శ్రమలు ఆమెకు కలుగుతున్నాయి ప్రభా. నిజంగా నువ్వు ఆమెను పరలోకంలో చేరుస్తావని నేను నమ్ముతున్నాను నాయన. నిత్య రాజ్యములో ఆమె ఉంటుందని నేను నమ్ముతున్నాను ప్రభా. ఇన్ని శ్రమల గుండా ఆమెను తీసుకుని వెళ్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. మరలా ఇరిగిన ఎముకను కట్టండి అయ్యా.
మరలా జీవింపజేయండి నాయనా. నిండు నూరేళ్ల ఆయుష్ నా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ బిడ్డ ఈ భూమి మీద జీవించుట ఈ సేవా పరిచర్యకు ఎంతో మేలు నాయనా. మీరు జీవింపజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరిగించి మీరే మహిమ పొందండి అయ్యా. ఈ క్రిస్మస్ ఆనందము మరలా క్రిస్మస్ వచ్చేంత వరకు కూడా ఉండాలి నైనా, మాలో నిరంతరం ఉండాలి నైనా, యుగాయుగాలకు ఉండాలి నైనా. నీ రాజ్యంలో యుగాయుగాలు నీతో కలిసి చెప్పసఖ్యము గాని ఆనందముతో జీవించే భాగ్యమును మా అందరికీ కలుగజేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, కలువరి సిలువలో యేసయ్య కార్చిన ప్రశస్త రక్తమే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. మన మధ్యన ఉన్నటువంటి కాళీబన్న గారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసమును అభిషేక్తుని ప్రార్థనా మందిరానికి నీ పరిచర్యలకును సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరి వచ్చిన పరిశుద్ధులకును దైవ సేవకులకును సదాకాలము దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. అందరికి వందనాలు. సరే, దయచేసి అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వేణుగోపాలయ్య గారు, మీరు అందరూ కూడా లైన్లో కూర్చుంటే మీకు భోజనాలు మరి వడ్డించడం జరుగుతుంది. అందరూ కూడా క్రమంగా కూర్చోండి. ఇక ప్రార్థన చేయాలి అన్నానికి పోయి. కూర్చోండి, అందరూ కూర్చోండి. వరుసగా వస్తాయిలే కరెంట్. కూర్చోండి. వచ్చింది. ప్రార్థన చేసుకొని కూర్చోండి అందరు వరుసగా. లాస్ట్ ఇలాంటి ఏమన్నా దాంట్లో పెడతారా? ఏరైతే సరిపోతుంది. సన్న కట్ చేయాలి, కట్ చేయాలి. బాగొద్దు. కట్ చేయి లోకి తీసుకు పెట్టు. చెప్తా ఒకటి చెప్తా దీంతో ఒకటి చెప్తా. పేరులోకి తీసుకుపోయి కట్ చేద్దామని. ఈ పేపర్ లేదంత కింద కూర్చుంటాను. దీని మీద కాదు.